ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి అలాగే తొలిసారిగా జిల్లాకు వచ్చినటువంటి సోము వీర్రాజుకి అయితే బీజేపీ నేతలందరూ కూడా అపూర్వ ఘన స్వాగతం పలికారు. అలాగే అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే అనబెల్లి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. సార్ చెప్పండి, ఆయనకి ఏ విధంగా ఘన స్వాగతం పలికారు? ఆయన రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది, ఏ విధంగా చూడాలి? బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి ఎమ్మెల్సీగా స్థానం దక్కించుకున్న మొట్టమొదటి సోము వీర్రాజు గారు. అంతకుముందు ఎవరికి ఆ గౌరవం దక్కలేదు. 47 సంవత్సరాలు పార్టీతో ఆయన సేల్ చేసి పార్టీని బలోపేతం చేయడం కోసం కార్యక్రమాలు నిర్వహించి పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆలోచన రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నతి కోసం కృషి చేసిన వ్యక్తి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. అన్ని విధాలుగా వారు చేసిన దానికి ప్రతిఫలంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అధిష్టానం గౌరవించింది. ఇవాళ కార్యకర్తలందరూ గౌరవించారు. అంటే కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చింది. అలాగే పార్టీ ఏ విధంగా గుర్తింపిస్తుంది అంటారు? మీరు టీడీపీ నుంచి బీజేపీకి వచ్చారు. బీజేపీలో ఇవన్నీ కూడా ఏ విధంగా కార్యకర్తలకు కావచ్చు, నాయకులకి ఎటువంటి గుర్తింపు లభిస్తుందని మీరు భావిస్తున్నారు? అన్ని రాజకీయ పార్టీల్లోని కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం అనేది సహజమైన పరిణామం. అందులో కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమందికి అవకాశాలు రావు. ఉన్న అవకాశాలను బట్టి కార్యకర్తలని అకామిడేట్ చేయడానికి రాజకీయ పార్టీల విధానం ఆ విధంగానే ఉంటుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆ విధంగా అకామిడేట్ చేసింది. ఇప్పుడు మీ ఇక్కడ ఏదైతే బలభద్రపురంలో జరిగిన క్యాన్సర్ సంబంధించిన విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అక్కడ ఎటువంటి రిపోర్ట్ రావడం జరిగింది? ఎంతమందికి ఈ విధంగా వచ్చిందని చెప్పండి. మొన్న రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళ రిపోర్టు ప్రకారంగా 1295 మందికి టెస్టులు చేస్తే 67 కేసులు పాజిటివ్ వచ్చినాయి. అందువల్ల మిగిలిన 8700 మంది ప్రజానీకానికి అక్కడ టెస్టులు నిర్వహించాలనేది నిన్న సూత్రప్రాయంగా వైద్యాధికారులతో సమావేశమైనప్పుడు నిర్ణయించాం. ఆ విధంగా అందరికీ టెస్టులు నిర్వహించి మరోపక్క దీనికి మూల కారణాన్ని శోధించి అటు నివారించడంతో పాటు ఇక్కడ అందరికీ వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. చూస్తున్నా ఇది పరిస్థితి. ఈరోజు సోము వీర్రాజు అయితే ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా వచ్చిన ఆయన అయితే ఈరోజు బీజేపీ నాయకులు అందరూ కూడా అపూర్వ ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు అయితే ఆయన సన్మాన కార్యక్రమం కూడా భారీ ఎత్తున రాజమండ్రిలో జరిగినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV రాజమండ్రి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.